100 మందిని వట్టి చేతులతో మట్టి కరిపించగల ఈ శంకర్ నారాయణ సారీ ఈ ఇంద్రసేన రెడ్డి నా ముందు మౌనంగా ఎందుకు నిలబడిపోయాడో మేము వెళ్ళాక అతన్ని అడిగి తెలుసుకోండి. సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటెస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషా లేకుండా బుద్ధిగా బతుకు. లేకపోతే వస్తా. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పండి చంపేస్తా. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. మాట్లాడరా, చెప్తా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా?